బ్రేకింగ్ న్యూస్ భర్తను చంపేందుకు ఓ భార్య గొప్ప ప్లానే వేసింది. సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తని నదిలోకి తేసింది. తెలంగాణ కర్ణాటక సరిహద్దులోని కృష్ణా నది దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. రాయచూరు జిల్లాలోని గుర్జాపూర్ బ్రిడ్జ్ వద్ద తన భర్తను కృష్ణా నదిలోకి తోసేసింది మహిళ. సెల్ఫీ వీడియో తీసుకునేందుకు భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లిన భార్య అతడిని నీటిలోకి తోసినట్లు తెలుస్తోంది. అయితే తాడు సాయంతో భర్తను కాపాడారు స్థానికులు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ಎಲ್ಲಾನು ಸಾಕ್ಷಿ ಸಮೇತ ಇರ್ಬೇಕಣ್ಣ ಈಗಿನ ಜನರೇಷನ್. ಅಣ್ಣ ಅಣ್ಣ ಒಡೆಯ ಗಿಡದ್ ಮಾಡಬೇಡ ಅಣ್ಣ. ಏನಿಲ್ಲ ಬ್ರೋ, ಅಣ್ಣ ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ. ಯಾಕೆ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತಂದ್ಮೇಲೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಬ್ರೋ, ಏನ್ ತಲೆ ಕೆಡ್ಸ್ಕೊಬೇಡ. ಏನೇನು ಅಲ್ಲ ಅಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ. ಹೆಂಗ್ ಬಿದ್ದೆ? ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿರ್ದೆ? ಅಕ್ಕೇ ದೂಕ್ಯಾ ಬ್ರೋ, ಫೋಟೋ ಇಟ್ಟು ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರಕ್ ನಿಂದ್ರು ಅಂದು. ಅಲ್ಲ ನೀನು ಏನ್ ವೈಫು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಅಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದು. ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿಕ್ಕೆ ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು, ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಹಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಹಲೋ ಅಣ್ಣ, ಏನು ದಂಬಿ ಕೊಂಡಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ, ಏನಾಗಿಲ್ಲ. ಕಚ್ಚಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇತ್ತು, ಉಳಿದದ ಎಷ್ಟು ಅಣ್ಣ రైట్, చూస్తున్నాం కదా స్థానికులందరూ కలిసి తాడుతో ఆయన బయటికి తీసుకురావడం జరిగింది. సో భార్య సెల్ఫీ తీసుకుందామంటే అలాంటి స్పాట్లో ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చారు. తను కావాలని తోయలేదని ఒకవైపు బుకాయిస్తుంది, కానీ భర్త మాత్రం నమ్మట్లేదు. దాంతో భర్త వెంటనే తన ఫోన్ తీసుకొని జరిగిన విషయాన్ని పూర్తిగా ఇరు కుటుంబాల పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత సీన్ ఏం జరిగి ఉంటుందో ఎవరి ఊహ వారిదే. ಅಣ್ಣ ಅಣ್ಣ ಒಡೆಯ ಗಿಡದ್ ಮಾಡಬೇಡ ಅಣ್ಣ. రైట్, చూస్తున్నాం కదా భర్తను చంపేందుకు భార్య వేసినటువంటి ప్లాన్ నిజంగా గొప్పదని చెప్పొచ్చు. ఒకవైపు నమ్మించి భర్తని నదిలోకి తోసేయడం జరిగింది. ఆ తర్వాత బుకాయిస్తూ కంగారు పడుతున్నట్టుగా ఒకవైపు యాక్టింగ్ చేస్తుంది, కానీ భర్త మాత్రం దీనికి సంబంధించి ఈ సంఘటనకు సంబంధించి నమ్మేలా అయితే సిచ్యువేషన్ కనిపించట్లేదు. సెల్ఫీ తీసుకుందామని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళటం, వెంటనే భర్తని అక్కడ నుంచి తోసేయటం జరిగింది. ఆ టైంలో స్థానికులు అక్కడ అలర్ట్గా ఉండటం చూస్తూ ఉన్నాము. ఆ టైంలో తాడుతో సహాయంతో ఎవరైతే ఆ భర్త ఉన్నారో వారిని బయటకు తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు బయటకు వచ్చిన తర్వాత రాయచూరు జిల్లా గుర్జాపూర్ వద్ద భర్తను నదిలోకి తోసేసింది. ఒకవైపు భార్య సెల్ఫీ తీసుకుందామని చెప్పి అక్కడికి తీసుకెళ్లటం. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళు కన్నడకి సంబంధించినటువంటి వాళ్ళుగా కనిపిస్తూ ఉన్నారు ఒకవైపు. అయితే గుర్జాపూర్ బ్రిడ్జ్ వద్ద తన భర్తను కృష్ణా నదిలోకి తోసేసింది మహిళ. సెల్ఫీ వీడియో తీసుకునేందుకు భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లింది భార్య. అతడిని నీటిలోకి తోసినట్లుగా కనిపిస్తోంది. మనం విజువల్స్ లో క్లియర్ కట్ గా కనిపిస్తోంది ఒకవైపు. అయితే తాడు సాయంతో భర్తను కాపాడారు ఒకవైపు, కానీ నమ్మకంతో అక్కడికి సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళినటువంటి భార్య నట్టేట ముంచినట్లుగానే అర్థమవుతుంది. దేవుడి దయవల్ల నూకలున్నాయి కాబట్టి బతికి బట్ట బయట కట్టాడని చెప్పొచ్చు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు వెంటనే అలర్ట్ అయిపోయారు. భర్త కూడా బయటికి రావటం, వెంటనే భార్య చేసింది అని చెప్పేసి బయటికి గట్టిగట్టిగా అరవటం, ఒకవైపు బుకాయిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. నాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంది, కానీ వెంటనే
భర్త అలర్ట్ అవ్వడం, భర్త నువ్వే చేశావని చెప్పి బయటకు వాదిస్తూ ఉండటం, ఇటు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, ఇవన్నీ కూడా సెకండ్లో జరిగిపోతూ ఉన్నాయి. కానీ ప్రజెంట్ అయితే భార్య సెల్ఫీ తీసుకుందామంటే అలాంటి చోటికి వెళ్ళాలా అనే పరిస్థితి మాత్రం తీసుకొచ్చినట్లుగా అర్థమవుతుంది. స్థానికులు అక్కడ లేకపోయి ఉంటే ఇప్పుడు భర్త పరిస్థితి ఏమైపోయేది? ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఎంతో కాలంగా ఒకవైపు భర్త భార్యను చంపటం, భార్య భర్తను చంపటం నిజంగా ఒక ట్రెండ్గానే మారిందని చెప్పొచ్చు. కానీ కావాలని తోయలేదని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా బుకాయిస్తుందని అయితే అర్థమవుతుంది క్లియర్ కట్గా భార్య. సో వెంటనే అక్కడ తన ఫోన్ తీసుకొని జరిగిన విషయాన్ని మొత్తం ఇరు కుటుంబాలకు, ఇటు పోలీసులకు కూడా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత సీన్ అంతా మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్ కట్గా. స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యి అతన్ని కాపాడడంతో, తాడు సాయంతో భర్తను ఎలాగలుగో కాపాడగలిగారు. కానీ ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. దీని వెనుక ఏమైనా జరుగుతోందా, కుట్ర ఏదైనా ఉందా, సేమ్ రొటీన్గా నడుస్తున్నటువంటి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రొటీన్ ఏదైనా జరుగుతోందా అనే విషయాలు కూడా క్లియర్ కట్గా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ಈಗ ಅರು ಬಂತು ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಚೇಬಿಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ ಹಲೋ ಅಣ್ಣ ಏನು ದಂಡಿ ಕೊಂಡಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ ಏನಾಗಿಲ್ಲ ಕೈತಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇದ್ದೆ ಉಳಿದಿದೆ ಅಷ್ಟು ಅಣ್ಣ ಅಣ್ಣ ಎಲ್ಲಟು ವಿಡಿಯೋ ಅದ ತಲೆ ಗಿಡ್ಸಬೇಡ, ಎಲ್ಲಾನು ಸಾಕ್ಷಿ ಸಮೇತ ಇರ್ಬೇಕಣ್ಣ ಈಗಿನ ಜನರೇಷನ್. రైట్, చూస్తున్నాం కదా, ఒక సామెత ఉంది, నమ్మించి నట్టేట ముంచుతారని తెలుసు. కానీ ఇలా కుటుంబ సభ్యులే, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులే, అర్ధాంగి భార్యలు, ఒకవైపు భర్తలు, ఇలా చూస్తూ ఉన్నామంటే ఒక భార్య సెల్ఫీ కోసం అక్కడికి తీసుకెళ్లి ప్రేమగా నటించి అక్కడికి బ్రిడ్జ్ దగ్గర చక్కగా వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేస్తూ మనం అక్కడ బ్రిడ్జ్ దగ్గర వాటర్ని చూస్తామని చెప్పి సెల్ఫీ తీసుకొని వెంటనే అక్కడి నుంచి తోసేయటం అనేది నిజంగా ఎంత దారుణ స్థితికి ఒడిగడుతున్నారో నిజంగా భార్యలు అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో మనం ఎంతో కాలంగా చూస్తూ ఉన్నాము. ఒకవైపు భర్తని అక్కడికి వెళ్ళి తీసుకెళ్లడం, హనీమూన్ అని చెప్పి తీసుకెళ్లి చంపేయడం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది చూస్తుంటే మాత్రం భర్త నిజంగా అదృష్టవంతుడనే చెప్పుకోవచ్చు. వెంటనే స్థానికులు అక్కడికి రావటం, అలర్ట్ అవ్వటం, వెంటనే వాళ్ళని తాడు సాయంతో తీసుకొని బయటికి రావటం జరిగింది. ఈ వెంటనే స్థానికులు అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ మరో భర్త ఖాతాలో కూడా లిస్ట్లో వెళ్ళిపోయేవారు ఈ నిందితుడు, ఏ భర్త అయితే కనిపిస్తూ ఉన్నారు మనకి. అదృష్టవశాత్తు బయటికి రావటం అనేది అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, రైట్ నౌ చూస్తున్నాం మనము అక్కడ సెల్ఫీ తీసుకుందామని చెప్పి అక్కడికి తీసుకెళ్లటము, అదంతా క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చి బుకాయిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ భర్త వెంటనే తన కుటుంబ సభ్యుల వెంటనే తెలియజేయడం, ఇటు పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం అంతా ఓవరాల్గా జరిగిపోయింది. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటి? ఈ రోజు ఉదయం కృష్ణానది, ఏదైతే కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి కృష్ణానది రాయచూర్ జిల్లాలోని కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ ప్రవహిస్తున్న సమయంలోనే ఆ సెల్ఫీ తీసుకుందామని చెప్పేసి బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడ నించొని ఫోటో దిగుతుండగా ఒక్కసారిగా భర్తను నీళ్ళలోకి తోసేయడంతో దాదాపు 300-400 మీటర్ల వరకు కూడా భర్త వరదలో కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. నదిలో బండరాళ్ళు అడ్డు రావడంతో ఒక రాయిపై కూర్చొని తాను అరుస్తుండడంతోనే వెంటనే అక్కడ బ్రిడ్జిపై వెళ్తున్నటువంటి స్థానికులు గమనించి అతన్ని తాడు సహాయంతో ఆ వరదలో నుంచి పైకి లాగడం జరిగింది. పైకి వచ్చిన తర్వాత తన భార్యనే తనను నదిలో తోసేసింది, తనను చంపాలని చూసిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులకు చెప్పడంతో వెంటనే వారు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి అక్కడికి పోలీసులు చేరుకొని ఆ భార్యాభర్తలను ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు భార్య తోసేసింది అనే దానిపైన ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. సెల్ఫీ వీడియో దిగుదామని చెప్పేసి భార్య తనకు చెప్పి అక్కడికి తీసుకెళ్లి ఆ తర్వాత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నదిలో తనని తోసేసి చంపాలని చూసింది అని చెప్పేసి కూడా ఆయన పైకి వచ్చిన తర్వాత ఆవేశంతో ఫోన్ తీసుకొని తమ కుటుంబ సభ్యులకు, తన స్నేహితులకు అందరికీ ఫోన్ చేసి విషయం చెప్పడం జరిగింది. భార్య చంపాలని చూస్తుంది. ఆ తర్వాత ఎవరికి కూడా నేను నదిలో పడిన తర్వాత అక్కడ ఉన్న వారికి చెప్పడం కానీ తనను కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు, కాబట్టి తనను హత్య చేయాలనే ఇక్కడికి తీసుకొచ్చి నదిలో తోసేసింది అని చెప్పేసి కూడా భర్త పైకి వచ్చిన తర్వాత ఆగ్రహంతో ఆమెపై అరుస్తూ అక్కడ కేకలు వేస్తున్నటువంటి వీడియోలో కూడా కనబడుతుంది. స్థానికులు వెంటనే గమనించి దాదాపు ఒక పెద్ద తాడు సహాయంతో అతన్ని సురక్షితంగా
బయటికి తీసుకొచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో భర్తలను భార్యలను చంపుతున్న ఘటనలు చాలా చూస్తున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు కర్ణాటకల రాయచోటిలో జరిగిన ఈ ఘటన భర్తను ప్లాన్ ప్రకారమే తీసుకెళ్లి హత్య చేయాలనుకుందా, లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా భర్త కోరడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్ళినట్టు తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతంలో ఈ రోజు ఉదయం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే భర్త క్షేమంగా బయటికి రావడం జరిగింది. ఆ భార్య కూడా భర్త నీళ్ళలో పడితే ఎవరైనా ప్రమాదశాత్తు పడితే అరుస్తారు, కాపాడమని చెప్తుంటారు. కానీ అతను పైకి వచ్చిన తర్వాత కూడా ఆమె ఏమి తెలియనట్టే నించోనుంది, కావాలనే తోసేసి ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ಅವರು ನಾವು ಬಂದ ಮೇಲೆ ಮಸಳುಗಳಾವ ಹಂಗೆ ಅವರು ನಾವು ಬಂದ ಮೇಲೆ ಮಸಳುಗಳಾವ ಹಂಗೆ ಅವರು ನಾವು ಬಂದ ಮೇಲೆ ಮಸಳು